హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఒక సగటు మనిషిగా నాకు ఒక పెద్ద డౌటు, అనుమానం. అదేంటో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితేనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇవన్నీ ఎలా సాధ్యం? 1వ తారీఖునే వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్లు ఎట్లా ఇస్తున్నారు? ఆల్మోస్ట్ 1వ తారీఖునే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు కూడా ఎట్లా పడిపోతున్నాయి? రైతులకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఎట్లా చెల్లించేస్తున్నారు? ఆరోగ్యశ్రీలో పాత ప్రభుత్వ బకాయిలను ఎట్లా విడుదల వారీగా 100 కోట్లు ఎలా చెల్లించగలుగుతున్నారు? చిన్న చిన్న కాంట్రాక్టులు చేసిన వాళ్ళకి చెల్లింపుడు కూడా ఎట్లా చేస్తున్నారు? కొత్తగా 1000 బస్సులు ప్రజా రవాణా కోసం ఎట్లా కొన్నారు? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే చివరి వరకు చూడండి. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. 100 అన్నా క్యాంటీన్లను ఎట్లా ప్రారంభించారు? రోడ్ల మరమ్మతులు ఎట్లా చురుగ్గా సాగుతున్నాయి? జనాలకు ఇసుక వేల కలెక్ట్ చేయకుండా ఫ్రీగా ఎట్లా ఇవ్వగలుగుతున్నారు? $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే, ఇదంతా అప్పు చేయకుండా ఎలా సాధ్యమయ్యింది? జగన్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర ఆదాయం కూడా ఇంతే ఉండేది కదా. కానీ ప్రతి మంగళవారం అప్పుకి ఢిల్లీ వెళ్ళి అప్పు కోసం వెతుక్కోకుండా ఒక్క వారం కూడా పరిపాలన నడవలేదు. మరి నెల నెలా వచ్చిన ఆదాయం మొత్తం ఏమైనట్లో ఒక్కసారి ఆలోచిద్దామా? గత 3 వారాలుగా అప్పు కోసం వెళ్లకుండా ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? అప్పుడు ఎందుకు సాధ్యం కాలేదు? రాష్ట్ర ఆదాయం ఏమైనట్లు? తెచ్చిన అప్పులు ఏమైనట్లు? గత 5 ఏళ్లుగా జనం నెత్తిన అప్పుల శతకోపం ఎలా పెట్టగలుగుతున్నారు? నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. మరి మీకేమైనా అర్థమైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.